ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ ప్రెస్ సమావేశం ముఖ్యంగా ఈరోజు ఉదయం ఎస్టో వెంకటాపురం గారు తన పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక నమ్మదగ్గ సమాచారం వస్తుంది. ఒక 6 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ళ పైన ప్రభుత్వం నిషేధించిన గాంజాయిని తీసుకొని వస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ గారు తన పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన కింద సిబ్బందిని బ్రీఫ్ చేసి సంబంధిత రెవెన్యూ శాఖకు మరియు క్లూజ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారందరినీ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి మన వాజేడు రూట్ వెంకటాపురం నుండి వాజేడు వెళ్ళే రూట్లో కంకాలమ్మ బ్రిడ్జి దాటిన తర్వాత పామాయిల్ తోట దగ్గర వాళ్ళు కాపు కాస్తుంటే వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సరైనది. ఆ సమయంలో ఒక 2 మోటార్ సైకిల్ మనకు ఆలుబాక్ అంటే భద్రాచలం వైపు నుండి ఇటు వాజేడు వైపు హైదరాబాద్ వెళ్ళటకు వస్తే ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఎస్ఐ గారు తన సిబ్బంది ఒకసారిగా రోడ్డు పైకి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే ముందు ఉన్న మోటార్ సైకిల్పై వెనకాల కూర్చున్న వ్యక్తి వీళ్ళు ఆపడానికి గమనించి దునికి పారిపోతాడు. అప్పుడు వీరికి ఇంకా బలం చేకూర్చి ఆ 2 మోటార్ సైకిల్పై ముందు ఉన్న మోటార్ సైకిల్పై ఉన్న 2 వ్యక్తులను, వెనకాల పల్సర్ మోటార్ సైకిల్పై ఉన్న 3 వ్యక్తులను 5గురిని అదుపులోకి తీసుకుని తర్వాత వాళ్ళని అడుగుతారు. ఎస్ఐ గారు వాళ్ళని విచారిస్తారు, ఎందుకు మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఏమీ మీకు భయం అంటే వాళ్ళు చెప్తారు, మా దగ్గర ప్రభుత్వం నిషేధించిన గాంజాయి ఉంది, ఆ గాంజాయి ఉండడం వల్ల భయపడి పారిపోవడానికి అతను పారిపోయిండు, మేమందరం భయంతో పారిపోవడం ప్రయత్నించామని చెప్తారు. అప్పుడు ఎస్ఐ గారు తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళందరినీ పట్టుకొని పంచుల సమక్షంలో వారిని విచారిస్తారు. పంచుల సమక్షంలో వారు విచారించినప్పుడు వారి దగ్గర 2 ప్యాకెట్ల గంజాయి ఉంటుంది. గంజాయి మొత్తం కూడా 3.5 కిలోల గంజాయి వారి దగ్గర ఉంటుంది. ఎస్ఐ గారు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించుకుని తర్వాత వారి పోలీస్ స్టేషన్కి వచ్చి వారిపైన తదుపరి చర్యనిత్యం దరఖాస్తు చేయడం జరిగింది. ఎవరైతే పట్టుబడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ 5గురు వంగ భరత్, ఇతను వచ్చేసి మైలవరం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా పాత, తర్వాత బొడ్డు నితిన్, తర్వాత ఈయన కొత్తవాడ ఆటోనగర్ వరంగల్, 3వ వ్యక్తి ఎల్లబోయిన సన్ని, ఇతని కూడా కొత్తవాడ ఆటోనగర్ వరంగల్ జిల్లా, తర్వాత పోట్లూరి వేదపాని ఇది చెలవాయి గ్రామం, గోవిందరావుపేట, తర్వాత కొండగొర్ల కొమరయ్య, ఇతను వచ్చేసి మన వెంకటపురం మండలం, ఉప్పెడు వీరాపురం. ఈ పారిపోయిన వ్యక్తి కూడా అతను వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం సాజన్ సచిన్ అని తన హైదరాబాద్కి చెందిన వ్యక్తి. వీళ్ళు 6గురు కలిసి అంటే ఇందులో ఒక 2 వెళ్ళి ఒడిశాలో వీళ్ళకి తెలిసిన వ్యక్తి దగ్గర పాత పరిచయం ఉన్న ఆదం గోపాల్ వద్ద నుండి గాంజాయిని 3.5 కిలో గాంజాయిని తీసుకొని వస్తూ ఇక్కడ వెంకటపురంలో అతని ఇంటి దగ్గర ఆగి వాళ్ళంతా నిన్న పార్టీ చేసుకొని ఈరోజు ఉదయం దాన్ని హైదరాబాద్ తీసుకుపోవాలనే ప్లాన్తో వీళ్ళందరూ వెళ్తున్న క్రమంలో మన పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి టోటల్గా 3.5 kgs గాంజాను సీజ్ చేయమని, దాని విలువ 1,75,050 రూపాయలు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 ఫోన్లు, వాళ్ళు వేసుకపోయిన 2 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మీ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ వ్యక్తుల ద్వారా వెంకటాపురం మండలం మరియు వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే గాంజాయి తాగడం కానీ, రవాణా చేయడం కానీ, తర్వాత అమ్మడం, కొనడం అన్నీ కూడా నిషేధితం. బంగారు లాంటి భవిష్యత్తు ఉన్న పిల్లలను వాళ్ళ జీవితాలను అంధకారంలో నెట్టేసేది గాంజా భూతం. కాబట్టి దీని గురించి ఎలాంటి సమాచారం వచ్చినా మీరు ఇమీడియట్లీ ఇక్కడ వెంకటపురం కావచ్చు, కానీ నాకు కావచ్చు, మా పై అధికారులకు కావచ్చు, వాజేడు వెంకటపురం పేరూరులో ఎవరికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దానిపైన ఖచ్చితంగా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోగలుగుతాం. మీ వంతు సహకారం కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు మీ ద్వారా కూడా ప్రజలకు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు కల్పించినాం. మీరందరూ కూడా మాకు కోఆపరేటివ్ ఉండి ఈ సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించడానికి మీరంతా మీ వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.